Welcome to Filmy Frames. అతి కొద్ది కాలంలోనే ఇది తెలుగు సినిమా బిజినెస్ అని నమ్మలేక ఆశ్చర్యపోయేంతగా ఇండస్ట్రీకి సైతం షాక్ ఇచ్చేంతలా మన సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లు అదరగొడుతున్నాయి. బాహుబలిని మినహాయిస్తే ఒకదానిని మించి మరొకటి బిజినెస్ ల విషయంలో సత్తా చూపుతున్నాయి. కానీ మహేష్ స్పైడర్ మాత్రం ఇంతకు మరింత భిన్నంగా మరింత వేగంగా బిజినెస్ లో ఆ సినిమా సత్తా ఏంటో చూపించింది. విషయం ఏంటంటే మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పైడర్ ని ఠాగూర్ మధు ఎన్వి ప్రసాద్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి దాదాపు 130 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబడుతోంది. ఇంతకు ముందు ఈ సినిమా టార్గెట్ 150 కోట్లు అంటేనే అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఈ సినిమా ఏకంగా 200 కోట్ల దాకా నిర్మాతలకు ఆదాయం తెచ్చిపెట్టబోతుందనే వార్త విస్మయానికి గురి చేస్తోంది. స్పైడర్ తెలుగు వెర్షన్ మాత్రమే థియేట్రికల్ హక్కుల ద్వారా 90 కోట్ల దాకా తెచ్చిపెడుతుందంట. తమిళ వెర్షన్ ను ఇటీవలే లైకా ప్రొడక్షన్ సంస్థ 23 కోట్లకు కొంటున్నట్టుగా సమాచారం బయటికి వచ్చింది. ఇక అన్ని భాషలకి కలిపి స్పైడర్ శాటిలైట్ రైట్స్ ద్వారా 26 కోట్లు సమకూరుతున్నట్టు సమాచారం. ఇంకా హిందీ మలయాళం వెర్షన్లు కలిపి 25 కోట్ల దాకా బిజినెస్ అయ్యే అవకాశాలున్నాయి. ఆడియో ఇతర హక్కులు కూడా కలిపితే స్పైడర్ బిజినెస్ 200 కోట్లు అవుతుందంట. తెలుగులో ఇప్పటిదాకా బాహుబలి మినహాయిస్తే ఇంకా ఏ సినిమా కూడా ఈ స్థాయిలో బిజినెస్ చేసింది లేదు. బిజినెస్ అంచనాల్ని బట్టి ముందు 90-100 కోట్ల మధ్య అనుకున్న బడ్జెట్ కాస్త 120 కోట్లకు పెంచారు. ఈ పెరుగుదల ప్రధానంగా విజువల్ ఎఫెక్ట్స్ కోసమే అంటున్నారు. సెప్టెంబర్ 27న స్పైడర్ తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకి రానుంది. For more updates, please like, share and subscribe to our channel.